ఇక్కడ చూడండి మేడం. ఓకే సార్, ఓకే ఓకే, చాలు చాలు నడవండి. ఓకేనండి, ఓకే. ఎమ్మెల్యే గారు అవుతున్నారంట. అమ్మా కొద్దిగా సైడ్ పెట్టేద్దాం. ఏంటి ఓకే గౌరవ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు, గౌరవ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు మన ఎమ్మెల్యే గారు, మన ఏలూరు ఎమ్మెల్యే గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుతాడల్లో వచ్చే మన బడేటి గౌరవ శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు మన ఎమ్మెల్యే గౌరవ శ్రీ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, విద్యా వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి గారు, విద్యా వైద్య ఆరోగ్య మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు రావడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సమానం, అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తారని నిరూపించడానికి మరి వాడవాళ్ళ కూడా ఈ రోజున అంబేద్కర్ గారి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న నాయకులందరూ కూడా కూటమిలో ఉన్నారు. మీరందరూ కూడా ఏదైతే అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి 135 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన గుండెల్లో జీవం కట్టుకున్న నాయకుడు ఎవరన్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. ఈ సందర్భంగా మన ఏలూరు నియోజకవర్గానికి వచ్చినందుకు మరి సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి జెడ్పీ చైర్పర్సన్ గారు అలా మేధో సంపత్తి అపర మేధావి, న్యాయవేత్త, విద్యావేత్త, ఉత్కృష్టమైన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఏ రాజ్యాంగంలోనైతే వారి ప్రభుత్వాలకి దశ చూపి ఎటువంటి ప్రజాస్వామ్యం మన దేశంలో పరిడవిల్లాలో వారు చెప్పారు. దానికి ఆధారంగానే ఇవాళ ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమ పదాల ఫలకాలు ప్రజలకు పేదలకు అందుతున్నాయి, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ గర్వించదగ్గ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు మన దేశంలోనే ఆర్థిక రంగంలో మొట్టమొదటి పిహెచ్డి సాధించిన వారు. అటువంటి అంబేద్కర్ గారిని న్యాయ శాఖకు మాత్రమే పరిమితం చేసి ఆర్థిక రక్షణ రంగ విషయాల్లో ఆనాడు ప్రధానిగా ఉంటున్న నెహ్రూ గారు దూరం పెట్టారు. ఆయన మేధో సంపత్తి పట్ల అసూయతోనో లేక ఆయనకున్న ప్రజాదరణ నచ్చకనో అడుగడుగునా వారిని అవమానాలకు గురి చేశారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సొంత పార్టీ పెట్టి మొదటి ఎన్నికల్లోనే 8 రిజర్వ్ స్థానాల్లో 3 జనరల్ స్థానాల్లో డాక్టర్ అంబేద్కర్ గారు గెలిస్తే తదనంతరం అది ముస్లిం బాహుళ్య ప్రాంతం కానప్పటికీ ఆ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలని తూర్పు పాకిస్తాన్లో కలిపి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్గా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవకాశం లేకుండా చేసే ప్రయత్నం నెహ్రూ చేస్తే ఆనాడు హిందూ మహాసభ తను తప్పుకొని అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి పంపింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, తన విధానాలు నచ్చగా రాజీనామా చేసి బయటికి పోయేలాగా నెహ్రూ 1951లో వివరించారు. 1952 మొట్టమొదటి ఎన్నికల్లో అంబేద్కర్ గారు పోటీ చేస్తుంటే ఇతర రాజకీయ పార్టీలు అతను మహనీయుడికి పోటీ పెట్టకుండా ఉండాల్సిన నేపథ్యంలో నెహ్రూ గారే అంబేద్కర్ గారి పిఏనే ఆయన మీద పోటీ పెట్టించి కాజురోడ్కర్ గారిని ఆ ఎన్నికల్లో ఓడించారు. 54లో ఉప ఎన్నిక జరిగితే బండారా అక్కడ కూడా ఓడించారు. 56లో వారు చనిపోయినప్పుడు వారికి
వారి జన్మస్థానంలో మెమోరియల్ నిర్మించాలి అనే ఒక అభిప్రాయం వస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. చివరికి అటువంటి మహనీయుడికి భారతరత్న కూడా తనకు తాను భారతరత్న ఇచ్చుకున్న నెహ్రూ గారు ఆయనకు భారతరత్న ఇచ్చే ఆలోచన చేయలేదు. ఇందిరాగాంధీ గారు కూడా తదనంతరం భారతరత్న ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఎవరి చేతిలోనైతే నెహ్రూ గారు ఓడిపోయారో వారిని పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు. తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమిగా ఏర్పడి 1989లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేంద్రంలో పివి సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చి ఈ దేశానికి అంబేద్కర్ గారు చేసిన సేవల్ని ఆనాటి ప్రభుత్వం గుర్తించేదాకా భారతరత్న ఇవ్వాలనే ఆలోచన కూడా అన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఇవాళ అనేక సార్లు 75 సార్లు కాంగ్రెస్ తను అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసింది. ప్రతిసారి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కోసమో లేదా ప్రియాంబిల్లో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలను చేర్చడం కోసమో లేదా ప్రాథమిక హక్కుల్ని హరించడం కోసమో లేదా వారి కాల వ్యవధిని ప్రధానమంత్రిగా తను హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఎన్నిక చెల్లదని చెప్పిన నేపథ్యంలో 6 సంవత్సరాల పాటు పొడిగించడమో లేదా ఎమర్జెన్సీ విధించడానికో లేదా ప్రాథమిక హక్కులను హరించజేయడానికో లేదా ప్రతిపక్షాలను జైల్లో పెట్టడానికో రాజ్యాంగ సవరణలు చేశారు. కానీ ఇవాళ ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి దేశంలో రాష్ట్రంలో ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 8 సార్లు రాజ్యాంగ సవరణలు చేస్తే దాంట్లో 4 సార్లు ఏ సామాజిక న్యాయం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరితపించారో జీవితాన్ని అంకితం చేశారో ఆ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ 102వ రాజ్యాంగ సవరణ తెచ్చినప్పుడు ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏదైతుందో దానికి రాజ్యాంగ భద్రత కల్పించడానికి తెచ్చారు. 104వ కమిషన్ తెచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు చట్టసభల్లో రాష్ట్రంలో పార్లమెంటులో 10 సంవత్సరాలు పొడిగించడం కోసం తెచ్చారు. 105వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ రాష్ట్రాల్లోనే వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారి కుల గణన చేసి దాని ద్వారా వారికి ఓబీసీ స్టేటస్ ఇవ్వడానికి లేదా ఇతరత్ర కులాల్లో చిన్న కులాల్లోకి నిమ్న కులాల్లోకి చేర్చడానికి అవకాశం కల్పించేలాగా రాష్ట్రానికి అధికారం ఇచ్చింది. ఇక ఏకంగా 106వ రాజ్యాంగ సవరణ అయితే మహిళలకి చట్టసభల్లో కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయిన మహిళా రిజర్వేషన్లు 33% రిజర్వేషన్లని తీసుకురావడం కోసం రాజ్యాంగ సవరణ చేసింది. ఒక కుటుంబం ఒక పార్టీ కేవలం తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అనేక సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే ఈ దేశంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఇవాళ మోడీ గారు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. మీరు ఆశ్చర్యపోతారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఈ దేశంలో ఏ దళిత నాయకుడు కూడా న్యాయశాఖ మంత్రిగా రాలేదు. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అర్జున్ మేఘవాల్ అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇవాళ న్యాయశాఖ మంత్రిగా చేసింది. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఒక దళిత నాయకుడు న్యాయశాఖకు మంత్రిగా చేసే అవకాశం లేదా, అంత అర్హత కలిగిన వాళ్ళు లేరని కాంగ్రెస్ పార్టీ భావించిందా మరి మనకు తెలియదు. ఈ రకంగా అనేక రకాలుగా అడుగడుగున వారిని అవమానాలు చేసి వారు మరణించిన తర్వాత వారికి భారతరత్న అవార్డు కూడా ఇవ్వకుండా ఇవాళ చేసిన పార్టీ మళ్ళీ ఇవాళ రాజ్యాంగాన్ని వచ్చి ఎన్డీఏ మారుస్తుంది, రాజ్యాంగ స్వరూపాన్ని రాజ్యాంగ విలువల్ని పాటిస్తున్నది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం. రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన అందిస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రజలందరినీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ పేరుతో ముందుకు తీసుకెళ్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ కూడా P4 పథకాన్ని తీసుకొచ్చి సమాజంలో అట్టడుగు ఉంటున్న అణగారిన వర్గాలకి నిర్మవర్ణాలకి అండగా నిలబడడం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ దళితుల సంక్షేమం గురించి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతి గురించి కానీ లేదా మహిళా సాధికారత గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉందయ్యా అంటే ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి విలువల్ని పాటిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న ఎన్డీఏ నాయకులకు మాత్రమే ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.